బాబు ఇది వెనక ముందు ఎవలేక అవును ఇది ఉన్నమేస్తాను అన్నయ్య అవునన్నయ్య అన్నయ్య ఓయ్ ఏం చేస్తారన్నయ్య ఏం చేస్తాడో నిన్ను నీ ఆవిడ కాపా అనుకుంటాడు ఎలా కాపాడతాడన్నయ్య గడ్డి పోయమంటే గడ్డికి వస్తాడు పాలు ఇవ్వమంటే పాలు తెస్తాడు వద్దు కానన్నయ్య ఇన్ని పెట్టుకో వద్దులే అన్నయ్య ఒకసారి అన్నయ్య నువ్వు ఆ ఊళ్ళో పుట్టానంటున్నావు ఆ ఊళ్ళో పెరిగానంటున్నావు ఒకసారి నువ్వే గౌరిగా అన్నయ్య ఆ ఊళ్ళో పుట్టాను ఆ ఊళ్ళో పెరిగానంటున్నావు నేను ఆ ఊళ్ళో పుట్టినా రామచంద్రపురం స్టాలిన్ గారు హాస్పిటల్లో పుట్టాను వాట్లు ఖాళీ లేక అలా కాదన్నయ్య వాట్లు ఖాళీ లేక బాత్రూమ్ అన్నయ్య ఆవు భాషలో గౌరంగా అన్నయ్య అన్నయ్య అమ్మా అమ్మా రే బాబు గోపన్న ఇలా రా అబ్బాయి ఇలా చెప్తాను అన్నయ్య ఆవుని గౌరంగా అన్నయ్య మీరు కంగారు పడతారు ఆవుని ఆవు భాషలో గౌరంగా అన్నయ్య ఆవు భాషలు అన్నయ్య ఆవు భాషలో గౌరంగా అన్నయ్య అన్నయ్య 67వ భాష ఏంటన్నయ్య 67వ భాష ఆవు భాష అది తర్వాత మూడు భాషలు నేను చెప్తానండి సేపు అయితే ఆవులకి ఎత్తాను రోయ్ కంగారు కాకెత్తాడు దా 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 ఇది ఆంబోద్రా నేను ఆవునుకున్నానండి కంగారు ఇంకో జాతర కాకెత్తాను జేక్రి జాతర మన దగ్గర అబ్బో రెడీగా చూసుకో ఇప్పుడు దాకా అయిపోడు మళ్ళీ నువ్వు దరయ్యవు అమ్మ శిలమా నీ ఆవుని అలా కట్టండు కూర్ 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 ఎదుకున్నా ఏది ఎదుకుంటున్నా ఇది సిమెంట్ రోడ్రా మట్టి రోడ్డా అమ్మ శిలమా నీ ఆవు ముందుగా పడిచేస్తుంది అన్నయ్య ఆవు పుడుతుందంటావా అన్నయ్య నెంబర్ 1 రావది మాయావే ఏయ్ యాత బాబు ఇది తోడది అది చూడా
మొక్కలు పతం చెయ్యి మొక్కలు అన్నయ్య ఇది ఆవు అమ్మా ఇది నాన్నగారు వచ్చింది ఆ, ఇది ఆవిదే కదా ఇది పొద్దునప్పుడు పడప్పుడు దొరకదు అమ్మా చెల్లమ్మా అన్నయ్య అన్నయ్య కదపక మళ్ళీ కదిపే కందేరేగా ఒంగోలు ఇది అమ్మ చెల్లమ్మా అన్నయ్య నీ ఆవు బాగుంది నీ దూడ బాగుంది నువ్వు బాగున్నావు రావడం ఎందుకన్నయ్య అమ్మ చెల్లమ్మా అన్నయ్య ఒకసారి నీ ఆవు తీసుకుంటున్నా అలాగే తీసుకన్నయ్య సూట్ ప్యాకెట్ కథ డెకాసినట్టు ఎందుకప్ప ఎందుకు ఇప్పుడు ఈ ఆవు పాలు తీయాలి ఈ ఆవు పాలు తీయాలి కూర్చొని అందరికి తీయవాలి ఇప్పుడు ఏంటి ఈ ఆవు పాల ఆ బెదరం టీ దగ్గరేటి చిచ్చి ఆవు పాలు దగ్గర రొప్పడెత్తి ఒరే బాబు అమ్మా ఈ మొక్కల పాత్ర రేపు ఒంగో అన్నయ్య ఒరే పొంగనూరు లాగా ఉంది ఇది క్రాసింగ్ బాగుంది అమ్మ సెలమై అన్నయ్య ఒకసారి ఆపల్ చూసుంటాను తీసుకన్నయ్య ఓ తాగమ్మ తాగు ఏడు కొండలో దీన్ని పాలు తాగమనిలేనా ఇది పాలు తాగితే మానేసి నెల పైకి అదో దూడ పుట్టి 2 రోజులు అయింది ఇంకా అలవాటు అవ్వలేదు నువ్వు దగ్గర ఎరపరా మేక చూస్తుంది అలాగే పాపం అలా కూర్చో తోడ నువ్వు ఏదైతే కొట్టినా ఒరే గోపన్న ఎక్కడికి లండన్ వెళ్తున్నావా నువ్వు అది ఎంకల్ బాబు కూడా వస్తారండి ఏం మాట్లాడుతున్నారా బాబు మరి ఆవిడ అలాగే ఎక్కడికి వెళ్తున్నా ఏంటది ఏట్రా ఆవిడ అవుతుంది ఎరా గోపన్న ఓయ్ గురువు రండి బాబు మనలో మన మాట అండి ఈ పక్కనండి మనలో మన మాట మనసు పెట్టుకోండి ఎవరు చెప్పండి దీనికి ఒకటే పోతుంది నీళ్ళు కొట్టాలరా నీళ్ళు కొట్టాలి నువ్వు కొట్టే రెండో పొదుగుతు
కూడా ऐसा लग रहा है నేను ఎదరలో ఎక్కడ నా మాటగా నువ్వు వెళ్ళి చూడు ప్రకాశ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు ఇచ్చుకో ఆవుకు డైర్ కొనాలా అమ్మా చెల్లెమ్మా అన్నయ్య ఓయ్ ఇవ్వడమ్మా పాలు అన్నయ్య నీ ఆపా తీసేనా ఓ పక్క తెత్తే వచ్చింది మరి మాకు ఏం చేస్తావు అన్నయ్య తోడ నాకులా నాసుకుందని చాలా నాశనం కదా ఈ మధ్యలో మళ్ళీ నాశనం అయిపోతాం అవును మరి నా ఒళ్ళు పడి చేస్తున్నావు అమ్మా చెల్లెమ్మా అన్నయ్య ఒక్కసారి నీ ఆవురేడు ఒకసారి చెప్పమ్మా అన్నయ్య ఆవిడ చెప్పాలా ఆవుగా విత్త బంగారం ఆవుగా విత్త బంగారం దూడక దొడిత బంగారం ఇస్తే తోలక తోలెత్తిస్తే వచ్చేసింది అన్నయ్య ఆవుగా విత్త బంగారం దూడక దొడిత బంగారం బంగారం ఇస్తే ఆవుని దోడికి అప్పగిస్తాను అన్నయ్య చెల్లమా ఈ యొక్క మాట మా రాజుగారు చెప్పొచ్చేస్తాను అలాగే అన్నయ్య అలాగే అన్నయ్య ఏ రాజుగారు నేను సారాపురి సెంటర్కి రాజా ఏంటబ్బాయి ఇవన్నీ చెంబులో సోలాపూర్ ఎలామన్నా మీరు ఆవు చూసారా అవును నేను ఆ ఆవు పాతికి వచ్చాను ఒరే బాబు ఆవును చూసొచ్చావా ఆవు రేటా కనుక్కున్నావా బాగా చీపు ఒరే బాబు ఎంత ఆవు కావెత్తు ఆవు కావెత్తు తోలకు తోలెత్తు నిన్ను అందుకే కొడుతున్నాను నేను మూట కొడుతుంది ఆవు కావెత్తు ఆవు కావేస్తూ దూడకి తోలెత్తు లాది చదవాలి ఈ నెక్స్ట్ అక్కడ ఎత్తు బంగారం అంతే కదా ఒరే బాబు బంగారమే కావాలి మనకు ఆవు కావాలి అవునండి అంతే కదా ఎంత మొత్తాన్ని పంపి బంగారం తెప్పించారు ఇదిగో బంగారం కాడ లోట్లేదు లోట్లేదు అసలా మనకి డబ్బుకి బంగారానికి లూట్ లేకపోతే అత్తరిచ్చగా ఇంటికని నసరపేట మాకు నిద్ర లేకుండా భగవంతుడి సేవరా బాబు భగవంతుడి సేవ అమ్మ బాబు చచ్చండి కదా ఇలా అందరూ సేవకు వచ్చారంటండి డబ్బులు ఇవ్వకుండా పొద్దున్నే తీసుకోవడం పని చేస్తూ వచ్చావు ఇవ్వండి బాబు పొద్దున్న డబ్బులు ఎట్టుకెళ్ళకపోతే బంగారం తెల్లొచ్చేస్తారండి అమ్మా గొల్లల సెల్లమ్మ
ఇక్కడ ఏమన్నానన్నయ్య కేకలేందుకు వేస్తావు ఎక్కడికి కథలు కదలన్నయ్య కథలకే మహాత్ములు ఇలా తయారయ్యు. ఏదైనా కదిలి వాళ్ళు రూపాయి పని చేసుకోవచ్చు కదా మా ఊళ్ళో నష్టం గడ్డి గడ పోసి వేసుకుంటే పోవాలి కేంద్రం చేసుకుంటూ బ్రతకమ్మా చెల్లమ్మా అన్నయ్య ఆవు పోతున్నా తోలిపోతున్నాను బంగారం తీసుకుని ఇంటికి కూర్చుని అలాగే చెల్లమ్మా ఈ బంగారం తీసుకుని నువ్వు జాగ్రత్త వెళ్తా అలాగే నువ్వు జాగ్రత్త నీ బంగారం జాగ్రత్త నీ నగలు జాగ్రత్త నీ డబ్బులు జాగ్రత్త అమ్మా చెల్లమ్మ నువ్వు జాగ్రత్తకి వెళ్తా ఎల్లస్సా దోడెళ్ళిపోతున్నా చిన్నమ్మ చిన్న కూడా వెళ్ళిపోతుంది చిన్నం కదా అత్త నాయన గొల్లవారప్పాయి గొల్లవార చెల్లెమ్మ దగ్గర అవుని దొన్ని కొని ఎలాగున్నాడయ్యా గుమ్మచారే గుమ్మన్నా